సీతాకాంత్ విషయంలో పెద్ద అద్భుతం జరిగిందని, గండం తప్పిపోయిందని, ప్రాణానికి ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెప్తాడు. ఆ మాటతో శ్రీలత, అలాగే శ్రీవల్లి, సందీప్ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఎక్కడ వాళ్ళ గురించి నిజం బయట పడిపోతుందా అని. ఇక రౌడీ వెధవకి ఫోన్ చేసి, "నువ్వెటైనా పారిపోరా, ఇప్పుడు నీకేం చెప్పాను, రామలక్ష్మి అడ్డు తొలగించరా బాబు" అంటే, సీతాకాంత్‌ని పొడి చేశావు అంటే, సందీప్ ఉండి, అదేంటి మమ్మీ, అన్నయ్యని చంపేస్తుంటే పీడ పోయుండేది కదా, నేను చైర్మన్ అయిపోయి ఉండేవాడిని కదా" అంటే, "ఒరే పిచ్చోడా, ఇప్పుడు కానీ మీ అన్నయ్య గారు చచ్చిపోయి ఉంటే రామలక్ష్మి మనల్ని ఊరికే వదులుతుంది అనుకుంటున్నావా" అని అయితే చెప్పి, "ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలుసులే" అని చెప్పని రౌడీని పంపించేస్తుంది. ఇక స్పృహలోకి వస్తాడు సీతాకాంత్. ఇంక అందరూ మాట్లాడుతూ ఉంటే డాక్టర్ ఉండి, "ఎవరు కత్తించకండి, వెళ్ళిపోండి" అంటే, "రామలక్ష్మి నేను ఒక్కదాన్నే ఉండొచ్చా" అంటే, "ఉండు" అని చెప్తాడు. ఇక సీతాకాంత్ని కదిలిస్తుంది, మాట్లాడిస్తుంది. ఒక్కసారిగా సీతాకాంత్ కళ్ళు తెరవగానే అమాంతం గట్టిగా కౌగిలించుకొని ముద్దులు వర్షం కురిపించేస్తుంది. ఎంత ప్రేమో రామలక్ష్మికి సీతాకాంత్ అంటే. ఇక ఇద్దరు ఒకరికొకరు చెప్పేసుకున్నారు కదా ఇష్టమని. ఇక దగ్గరకు తీసుకొని సీతాకాంత్, "ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, ఇప్పుడు నాకేమైందని, బాగానే ఉన్నాను కదా" అనేది చెప్తూ ఉంటే, "నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా" అని రామలక్ష్మి తన నుదుటి పైన ముద్దు పెట్టి తన ప్రేమను కూడా చెప్తుంది. ఇక ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సీతాకాంత్ చాలా హ్యాపీగా ఉంటాడు. తన చావు అంచుల దాకా వెళ్ళొచ్చినా రామలక్ష్మి ప్రేమను గెలుచుకున్నాను అన్న ఒక సంతోషంతో హ్యాపీగా ఉండిపోతాడనమాట. ఇంక ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యన సీన్ అయితే చాలా మంచిగా అనిపించింది.